మరో ఏడాదిలోపు 1,00,000 ఉద్యోగాల భర్తీ. కాళేశ్వరం ఎక్కడైనా చర్చకు సిద్ధం. 1,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ. 10 ఏళ్ల అధికారంలో ఉన్న తుంగతుర్తికి గోదావరి నీళ్లు ఎందుకు తెలియదని బారాసకు ప్రశ్న. రైట్, ఈ వార్తకు సంబంధించిన దాంట్లో మరో ఏడాదిలోపు 1,00,000 ఉద్యోగాలని చెప్పేసి నిజంగా చెప్తున్నా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని ఎంత తప్పుదోవ పట్టిస్తుందంటే, ఒక విధంగా చెప్పాలంటే మాత్రం అత్యంత దారుణంగా ప్రజల్ని మోసం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ముందుందని చెప్పుకోవచ్చు. సంవత్సరానికి 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? కేవలం 11,000 మాత్రమే. గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లు, గత ప్రభుత్వంలో వచ్చినటువంటి ఏదైతే ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇస్తున్నామని చెప్పేసి గప్పాలు కొడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఇచ్చింది ఇప్పటివరకు కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే. 2 సంవత్సరాలు నడుస్తూ ఉంది. 2 సంవత్సరాల ఉద్యోగాలలో 2 సంవత్సరాలలో 4,00,000 ఉద్యోగాలు రావాలి. మరి 4,00,000 ఉద్యోగాలకు సంబంధించిన దాని మీద సరే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకొక సంవత్సరం మరో ఏడాదిలోపు 1,00,000 ఉద్యోగాలు, మొత్తం 5,00,000 ఉద్యోగాలు. ఏంది అమ్ముకుర్రా? ఏమైంది? ఎక్కడైపోయినాయి? 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి పదే చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు 4,00,000 ఉద్యోగాలు రావాల్సి వస్తుంది ఈ 2 ఏళ్ల కాలంలో. ఇచ్చింది మాత్రం కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే. ఇప్పుడు ఏం చేస్తాడంటే మరో ఏడాది లోపల 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాడట. ఎక్కడి నుంచి చేస్తావు మరి? ఈ 2 ఏళ్ల పాటు రావాల్సిన 4,00,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? నిజంగా తెలంగాణ యువత కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఏది పడితే అది, ఎక్కడ పడితే అది మాట్లాడి ఇష్టానుసారంగా ఎవరిని సబ్బండ వర్ణాలని, సబ్బండ వర్గాలను మోసం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మరో ఏడాదిలోపు 1,00,000 ఉద్యోగాల భర్తీ. ఎక్కడి నుంచి? మరి ఈ 2 ఏళ్ల పాటు ఏడాదికి 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిర్రే, మరి ఏమైనాయి? ఈ 2 ఏళ్ల పాటు జరిగిన 4,00,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఈ 2 ఏళ్ల పాటు నువ్వు 4,00,000 ఉద్యోగాలు ఇచ్చినా ఇప్పుడు మళ్ళీ ఏడాదికి మళ్ళీ ఇంకో 1,00,000 ఉద్యోగం ఇస్తావా? అది కాదు. కాళేశ్వరంపై ఎక్కడికైనా చర్చకు సిద్ధం. 1,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. ఈ 1,00,000 మంది మహిళలను కోటీశ్వరం చేయడం పక్కన పెట్టి స్వామి, ముందుకు వాళ్ళకి ఇస్తానన్న 2,500 ప్రతి మహిళకి ఇచ్చేయండి. ఇస్తానన్న విద్యార్థులకు, ఏదైతే మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇచ్చేయండి. ఇస్తానన్న ఏదైతే వాళ్ళకు మహిళలకైతే వితంతులకైతే వాళ్ళకి పెన్షన్లు ఏమైనా ఉంటే అది పెంచే ప్రయత్నం చేయండి తప్ప మహిళల్ని కోటీశ్వరులను చేస్తామని చెప్పేసి నమ్మే పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ సమాజం, తెలంగాణలో మహిళలు ఎవరు లేరని చెప్పేసి కూడా స్పష్టం చేస్తా ఉన్నా. సీఎం రేవంత్ రెడ్డి తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ. 10 ఏళ్ల అధికారంలో ఉన్న తుంగతుర్తికి గోదావరి నీళ్లు ఎందుకు తెలియదని బారాస ప్రశ్న. నిజంగా ఎస్ఆర్ఎస్పీకి సంబంధించింది అయితే మొన్న మా మోత్కూరుకు సంబంధించిన బునాదిగాని కాలువ నుంచి వచ్చినటువంటి నీళ్ళు అయితే ఇవన్నీ మరి కాళేశ్వరం నీళ్ళు కాకపోతే ఎక్కడిది? ఇలా కాళేశ్వరం నీళ్లకు నల్గొండకు రాలేదు, కాళేశ్వరం నీళ్లు తుంగతుర్తికి రాలేదని ఓపెన్ ఛాలెంజ్కి మనం సిద్ధమా? కాళేశ్వరం నీళ్ళు ఈరోజు దానికి రాలేదా అనే దాని మీద ఎవరు చెప్తారు? ఎంతమందిని జనాల్ని మోసం చేస్తారు, ఎంత జనాలకు తప్పుదో పట్టిస్తారు అనే దాని మీద ఒకటైతే మనం చూసుకోవచ్చు. నిరుపేదల సుభిక్షమే మా లక్ష్యం. ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలంతా సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతో గతంలో హుజూర్నగర్ నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించాం. పేదల ఆకలి తీర్చే వారికి గుర్తింపునిచ్చే గొప్ప ఆయుధమైన రేషన్ కార్డులను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలనే లక్ష్యంతో నేడు తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి నుంచే ప్రక్రియ మొదలుపెట్టాం అని చెప్పేసి ఒక కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దాంట్లో మీద మీకు ఒక సంచలనమైన నిజం చెప్పాలి. ఎవరైతే కొత్త రేషన్ కార్డులు వచ్చారో ఇప్పటి నుంచి వాళ్ళకైతే ఇప్పటిలో రేషన్ లేనట్టే. అంటే ఆల్మోస్ట్ ఒక 6 నెలలు పడుతుంది. అక్కడి నుంచి కేంద్రం నుంచి ఆమోదం రావాలి. కొత్త రేషన్ కార్డు దగ్గర వీళ్ళు 3,80,000 కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. అది అయిపోయిన తర్వాత వాళ్ళకి రేషన్ రావాలంటే మాత్రం దగ్గర 3 నుంచి 6 నెలల మధ్యలో పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేంద్ర నుంచి కూడా ఒక గైడ్ లైన్స్, కేంద్రం నుంచి కూడా అక్కడ ఆదేశం రావాలి రేషన్ పంపిణీకి సంబంధించిన అన్నది. ఇప్పుడే ఏం డబ్బాలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరేం గొప్పాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా మాకు రేషన్ కార్డు వచ్చిందని చెప్పేసి అట్లా మీకు ఎమ్మటే పోగానే మీకు రేషన్ ఇప్పుడంతలో రాదు. రానున్న సంవత్సర కాలంలో మొత్తం 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి 1,00,000 మంది నిరుద్యోగుల కుటుంబాల ఆత్మగౌరవంతో జీవించేలా ఉజ్వల భవిష్యత్తు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బారా సహాయంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు భర్తీ చేయకుండా 10 ఏళ్ళు పెండింగ్లో పెట్టి ఎక్కడ జరిగినా కూడా నేను అదే చెప్పిన ఇళ్ళక ఏదైనా సభ జరిగిందా, ప్రభుత్వ సభ జరిగిందా, లేకపోతే ప్రభుత్వ కార్యక్రమం జరిగిందా, గత ప్రభుత్వాన్ని తిట్టడం. ఏదన్నా బహిరంగ సభ జరిగిందా, గత ప్రభుత్వాన్ని తిట్టడం. లేకపోతే ఏదైనా ఇరిగేషనో లేకపోతే ఇంకో దాని మీద సమీక్ష జరిగిందా, బయటకు వచ్చి గత ప్రభుత్వాన్ని తిట్టడం. లేకపోతే ఎమ్మటే ఏదన్నా ప్రభుత్వ ప్రోగ్రామో లేకపోతే జరిగిందా ఆంచలు రావడం, ఆ వేదిక మీద కూడా ఇష్టానుసారంగా ప్రభుత్వం మీద తిట్టడం పరిపాటి అయింది ఈ కాంగ్రెస్ పార్టీకి. ఇక మీ హనీమూన్ పీరియడ్ ముగిసింది, ఇక అయిపోయింది మీ కథ.
ఇక రావాలి, ప్రజాక్షేత్రంలోకి రావాలి, ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం జరగాలి, ప్రజల సంక్షేమం ఎట్లా జరగాలి, ప్రజలు ఏ విధంగా, తెలంగాణ ప్రజానికి ఏ విధంగా ఉండాలన్న దాని మీద దృష్టి సారించాలి తప్ప ఎక్కడ బహిరంగ సభ పెడితే అక్కడ గత ప్రభుత్వం అనేది ఇంకా మర్చిపోవాలి. ఏం చేసినావు ఆ ప్రభుత్వానికంటే నువ్వు గొప్పగా ఏం చేసినావు అని చెప్పాలి తప్ప గత ప్రభుత్వాలు అని చెప్పేసి ఎన్ని రోజులు నడవదు. నీ హనీమూన్ పీరియడ్ ముగిసింది రేవంత్ రెడ్డి. ఇక వీఆర్ గోయింగ్ టు వర్క్, పని చేసి చూపించాలి. ఇంక అయిపోయింది, జనం నమ్మరు. ఇక చెప్పుకుంటా పోయినంత మాత్రాన ఇక ఏమంటారు, ఒక 2 ఏళ్ల కాలంలో పాత ముచ్చట ఎప్పుడు చూసినా గదే ముచ్చట, గదే కథ, లాగుల తొండలు, ఇది తప్ప ఇంకా ఇంకేం లేకపోతే ఎవడేం చేయలేడు, ఇంకెవరేం మాట్లాడు. దీనికి సంబంధించిన దాని మీద మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను. నిన్న అదే సభలో మాట్లాడింది. ఇది కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో అధికారంలో ఉంది. ఎప్పుడు 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు. రైట్, 2024 కరెక్టే. 2014 నుంచి 2024 వరకు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు. ఆ తర్వాత 24 నుంచి ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 ఏళ్ళ దగ్గరకు వస్తూ ఉంది. మరి నువ్వేం చేసినావు ఇప్పటిదాకా అనేది కూడా ఒకసారి చూసుకోవాలి కదా. ఇంకో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని చెప్పేసి కూడా ఆయన చెప్తాడు, విన్నాడు ఒకసారి. 2034 వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అధికారంలో ఉంటారు. 10 ఏళ్ళు తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా రేపరేపలాడుతూనే ఉంటది. 2035కు తెలంగాణ ఆదాయాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఇదరా ఇక 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటానని చెప్పేసి గప్పాలు కొడతా ఉంటారు. నాకు అర్థం కాదు. కానీ ఇప్పటికే నన్ను కోసుక తినండి, నా దగ్గర పైసలు లేవు, నేను ఇంతవరకు కనీసం ఏం చేయలేకపోతున్నా అని చెప్పేసి ఓవైపు, మరోవైపేమో నేను అసలు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటా అంటే దేనికుంటావు, ఎట్లా ఉంటావు? ఇంత ప్రజాకంటక పరిపాలన చేస్తూ, ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, ప్రజల్ని ఇష్టానుసారంగా చేస్తూ, ప్రజల్ని ఏమంటారు దాన్ని ఒక మభ్య పెడుతూ, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, లేకపోతే ఏమంటే ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతూ, లేక అసలు సంక్షేమం చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి ఈ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందా? నిజంగా దీని మీద సంబంధించి ఒక పోల్ పెడతాను నేను, తర్వాత పెట్టండి. నిజంగా ప్రజలు ఎట్లా స్పందిస్తున్నారు దీనికి సంబంధించిన దాని మీద కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం.